श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे प्रणतक्लेशनाशाय भवरोगहराय च नीलकंठाय संभवे महादेवाय ते नमः। काशी भवरोगहरीश्वराय मृत्युंजयाय नीलकंठाय रुद्राय कृतेशाय ते नमः। महादेव महादेव महादेव। श्री कृष्ण शरणम मम। श्री कृष्ण शरणम। श्री कृष्ण शरणम। महादेव महादेव। जानकी वल्लभो विजयते श्रीरामचरितमानसं षष्ठः सोपानं। जानकी वल्लभो విజయతే. జానకి వల్లభకు విజయము కలుగుగాక. ఎందుకంటే ఆయన యుద్ధకాండ కదా. షష్ఠ సోపానం ఇష్టాగోష్ఠిగా సాగుతుంటే ప్రవచన ప్రవాహ కథగామిలు 199వ రోజు లంకాకాండ. దీన్ని ఈయన లంకాకాండ అని పెట్టారు. ఈయన కాండలు కొంచెం మార్పు చేశారు. మనకి ఎప్పుడైతే హనుమంతుడు ఈ సీతా వారి గురించి చెప్పాడు సుందరకాండ అయిపోతుంది. వెంటనే యుద్ధకాండ ప్రారంభం. ఏది ఆ యుద్ధ ప్రస్థానం, వాళ్ళని పంపించడం, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరటం, వాళ్ళని ఈ మిగతా ఇప్పుడు ఈ కథ ఉంది అన్నమాట, ఈ సుఖశాల. అలాగే నేను చాలాసేపు ఆలోచించాను, ఈ శుకుడిని ఈయన ముని ఎందుకు చేశారు అని. మరి వాల్మీకి రామాయణంలో ఈ శుకుడు ఈయన ముని శాపగ్రస్తుడు అని ఇక్కడ లేదు. దీనికి వశిష్ఠ రామాయణంలో శుకుడు వచ్చి జనకుడి కొంత ఉపదేశం చేస్తాడు. మనం భారతంలో కూడా చాలా చోట్ల చూసాం. మనం శుకుడు వచ్చి జనకుడికి చెప్పాలి. బహుశా ఆ సుఖ మహర్షిని ఈయన దృష్టిలో పెట్టుకుని ఇలా చెప్పి ఉండకపోవచ్చు. అది కూడా ఆధారాలు లేకుండా రాయలేదు. మనం అంటే నేనెంత, నేను చదివిన పుస్తకాలు ఎంత, నా జ్ఞానం ఎంత, ఎక్కడొక్కడ ఆధారం ఉండాలి. నిరాధారంగా ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు ఊహించేది రాయలేదు. ద్రౌపది కర్ణుని కోరుకుందని మన వాళ్ళు రాసినట్టు ఎందుకు రాస్తారండి అట్లా? కాబట్టి ఆయనకి ఆధారం లభించి ఉండాలి. బహుశా ఆ సుఖ మహర్షి పేరుతో, అందుకే సారణుడికి చెప్పలేదు. చూసారైనా నిన్న చెప్పాను. నేను సామాన్యంగా ఏదైనా చెప్పిన తర్వాత నాకు కొంచెం సందేహం, సంక్లిష్టంగా ఉన్నాడు, దాని గురించి నేను కొంచెం ఆలోచిస్తాను. గివ్ సమ్ టైం. నేను 2-3 అడిగాను, కానీ అక్కడ వాళ్ళు కూడా ఎక్కడ నాకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వచ్చారు, సుఖుడు సారణుడు. పైన హెడ్డింగ్ కూడా సుఖ సారణ చరిత్ర అని ఉంది, కానీ సారణు గురించి ఏం చెప్పలేదు. బహుశా ఆ పేరుతో ఐదర్
కన్ఫ్యూజన్ అన్నా ఉండాలి, లేదా ఆయనకి తెలిసిన ఒక అథెంటిక్ ఎవిడెన్స్ ఉండి ఉండాలి. నాకు నేను చదువుకున్న వాల్మీకి రామాయణం ప్రకారం శుకుడు రాక్షసుడే. పేరు రాక్షసుల్లో ఉండొచ్చు, దేవతల్లోనూ ఉండొచ్చు, దాన్నే ఉందండి. ఒక మహర్షి పేరు ఉండొచ్చు, ఓ పచ్చి తాగుబోతు తిరుగుబోతు పేరు కూడా అది తగ్గి. వ్యాసుడు పెట్టుకున్న పేరు ప్రతివాడు గొప్పవాడు వ్యాసుడే పోతాడండి. కాబట్టి మీరు గమనించదగిన ఆయన నేను అనుకోవచ్చు. నా అభిప్రాయం కేవలం నా అలాగే ఇవాళ సంకష్టాల చతుర్థి వ్రతం ఉంది, అక్కడ ఏర్పాట్లు పూర్తయిపో కానీ ఇక్కడ ఆపేద్దాం. ఇవాళకి మాత్రం మన 5 చోపాయల నియమాన్ని కొంచెం సవరణ. రాజ్యాంగాన్నే దాదాపు ఇప్పటికి 270 అమెండ్మెంట్ చేసాం. మనం పెట్టుకున్న నియమాలు మనం సవరించుకోలేము. అసలు ఆ మాటకు వస్తే నియమాలు పెట్టుకునేదే సవరించుకోవడం. ఒక ఆయన నాతో అన్నాడు, మనం టైం ఎందుకు ఫిక్స్ చేసుకుంటామంటే మనం ఎంత లేటుగా తెలుసుకోవడం కోసం. ఎర్లీగా ఎప్పుడు కాదు, రేపు 8 గంటల పూర్తి చేద్దాం అనుకుంటాం. అది 9, 10, 9:30, 10 అంటే ఎంత లేటుగా. మహాదేవ మహాదేవ జానకి వల్లభాయతే, జానకి వల్లభాయ విజయతే, జానకి వల్లభో ఓ జానకి వల్లభడా నీకు విజయం కదా. దైవ ప్రార్థన. ఈయన భగవత్ ప్రార్థన సంస్కృతంలో రాస్తారు కదా, 2 చూద్దాం. రామం రామం కామారి సేవ్యం. ఆహా, కామారి సేవ్యం అంటే కామారి అంటే శివుడు, మన్మధుడికి శత్రువు అయినటువంటి ఆయన చేత సేవింపబడేటువంటి వాడు. భవభయహరణం భవరోగ హరీశ్వరుడు ఎవరు? రాముడు. కాబట్టి భవరోగ హరణం, భవం అనేటువంటి భయము లేదా రోగమును హరించేటువంటి కాలమత్తేభ సింహం. కాలం అనేటువంటి మత్తేభము మదించినటువంటి ఈయన సింహం అంటే కాలకాలం. కాలుణ్ణి కూడా శాసించగలడు ఈయన రాముడు. అంటే యముణ్ణి కూడా శాసించాడు. కాలు అంటే యముడు, కాలకా యముణ్ణి కూడా శాసించగలడు. యోగీంద్రం యోగీంద్రం ఇటువంటి వాడు ప్రశ్న ఎలా ఉన్నాడు? ఒక యోగి లాగా, ఒక తాపసి లాగా. తాపసి జ్ఞానగమ్యం యోగీంద్రం అనుదా, యోగీంద్ర జ్ఞానగమ్యం అంట. యోగీంద్రం జ్ఞానగమ్యం 0 ఉందా? యోగీంద్రం బహుశా నేనేమనుకుంటున్నా అంటే యోగీంద్రుడు అయి ఉండాలి. జ్ఞానగమ్యం ఈయన ఎలా తెలుసుకోవాలంటే జ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకోగలిగిన. జ్ఞానాదపి కైవల్యం అంటారు సరే. నువ్వు ఆయన తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం రావాల్సిందే. ఆ జ్ఞానం ఆయన దయ వల్ల రావాల్సింది. కాబట్టి జ్ఞానం వల్ల మాత్రమే తెలియబడేటువంటి వాడు. నువ్వేదో 4 పుస్తకాలు చదివి ఏదో నలుగురు చెప్పినటువంటి మాటలు విని నేను ఆయన గురించి తెలిసేసుకుంటాను, తెలిసిందంటే ఏంటి తెలియదు. జ్ఞానం వస్తే గానీ ఆయన అసలు తత్వం నీకు అర్థం కాదు. గుణనిధి అజితం. గుణనిధి సకల సర్వ సద్గుణములకు ఆయన నీతి పెన్నిధి. అజితం అంటే ఆయన ఎవరి చదువును ఓడిపోడు. ఆ జితం అంటే గెలువు. అజితం
ఆయనకి ఎట్లా అపజయం లేదు. ఆయన గెలవగలిగిన వాడు లేడు. నిర్గుణం నిర్గుణం. ఇంత వాడు కూడా సగుణ సాకారం చెప్పారు. ఇటువంటి ఆయన నిర్గుణ పరబ్రహ్మము ఆయన, సగుణ పరబ్రహ్మము ఆయన. సగుణ సాకారంలో నువ్వు అర్చిస్తే ఇదిగో రామం కామారిసివి. నిర్గుణం, ఏ వికారము లేదు. నిర్వికారం నిర్వికారం. చూసారా, ఎప్పుడైతే ఆయన నిర్గుణుడో వికారాలు ఉండవు. వికారాలు అంటే ఇప్పుడు సగుణం ఉంటే కదా నీకు వికారాలు. ఏదో పుట్టటము, పెరగటము, ఏదో ఒకళ్ళతో కలవటము, ఒక కొంత సమయంలో కొంత భయపడినట్టు, కొంత భయపెట్టినట్టు, సంతోషపడినట్టు, సంతోషపడనట్టు, కోపం వచ్చినట్టు, కోపం లేనట్టు, ఇవన్నీ ఏదో పిల్లలు కంటే ఇవన్నీ వికారాలే కదా. ఏ వికారం లేదు. అంటే శారీరక వికారములు కానీ మానసిక వికారములు ఎప్పుడు అదే స్థితిలో ఉండేటువంటిది నిర్వికారం. మాయాతీతం. అది ఎందుకనే నిర్వికారం అంటే ఈయన మాయాతీతం. మాయకి మనందరము మాయకి లోబడి ఉన్నాం. ఆయనకి మాయ లోబడి, అందరం మాయలో ఉంది. ఎందుకంటే మాయలో ఆయన మాయ ఆయనకి లోబడి, కాబట్టి మాయకి అతీతం. సురేషం. సురేషం దేవతలకు కూడా ఈ ఈశ్వరుడు దేవదేవుడు. కలవద నిరతం. కలవద నిరతం. కలవద నిరతం. కళ అంటే ఎప్పుడు దుష్టులని వధించటంలో నిరతం ఆయన పని. అదేనమ్మా కలుడు అంటే దుష్టుడు. దుష్ట సంహారమే నిరంతరం ఆయన పని. నిరంతరం. నిరతం అంటే ఎప్పుడు. కలవధ నిరతం. బ్రహ్మ బృందైక దేవం. బ్రహ్మ బృందైక దేవం. మహాదేవ్ బృందైక దేవం. బ్రహ్మ బృందైక దేవం. బ్రహ్మాది దేవతలకు బృంద సమూహం. ఏకదేవం అంటే బ్రహ్మ, రుద్ర, ఇంద్ర అందరు దేవతలకు ఈయన ఒకడే దేవం. బ్రహ్మ బృందైక దేవం. ఏకదేవుడు ఈయన ఒకడే. మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు, ఈయన దేవదేవుడు. ఈయన దేవదేవుడు. వందే కందావదాతం. వందే కందావదాతం అంటే అటువంటి ఆయనకి వందే కందా ఆనందము దాతం ఇచ్చారు. వందే కందావదాతం అటువంటి ఆయనకి కందావ అంటే నిరంతరం, కందళితం. మేఘశ్యామ సుందరుడు. వందే కందావదాతం. సరసిజ నయనం. సరసిజ నయనం చక్కగా. సరసిజ నయనం అంటే సరస్సుజ అంటే తామర పువ్వులు కానీ పద్మముల వంటి కన్నులు కలవంటారు. దేవ ముర్వీశ్వర రూపం. దేవ ముర్వీశ్వర రూపం. దేవుడు ఉర్వీశ్వరుడు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు కదా రాముడు క్షత్రియుడుగా ఉన్నాడు కదా. ఉర్వీశ్వర రూపం దేవ అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం రాజుగా క్షత్రియుడుగా ఉన్నాడు. ఇంకో శ్లోకం ఉందండి. శంఖే ద్వాం శంఖే ద్వాం ద్వామవతి. శంఖే ద్వామవతి. శంఖే ద్వామ శంఖేంద్వ శంఖేంద్వ భమతీవ. శంఖేంద్వ శంఖేంద్వభ. అది శంఖేంద్వభమతీవ. చూడండి శంఖేంద్వమ శంఖేంద్వ అదే అమ్మా శంఖేంద్వభ. శంఖేంద్వ దాకా దేనికుందమ్మా
లేదు. అది ద్వాభ. శంఖేంద్వా శంఖేంద్వాభ శంఖేంద్వాభమతి సుందరతను. సుందరతను. ఇది ఎటువంటి వాడు? శంఖేంద్వామతి అంటే ఈయన శంఖ ఇంద్రద్వామతీప. ఈయన నీలమేఘం. ఏం చరణం? అదిగోసండి. ఈయన చూడండి శంఖ చంద్రుడు. ఇప్పుడు ఈయన తెల్లటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. శంఖేంద్వానమ్మా శంఖేంద్వభ మతి శంఖ ఇందు అంటే శంఖము ఇందు. ఈఫతో సమానమైన మతీవ సుందరం, వాళ్ళకంటే కూడా. చూడండి శంఖ. ఇప్పుడు శంకరుడి గురించి, రాముడి గురించి కదా. శంఖేంద్వమతీవ సుందరం అంటే శంఖము కంటే చంద్రుడు కంటే కూడా తెల్లనైనటువంటి సుందరమైనటువంటి శరీరము గలవాడు. శార్దూల చర్మాంబరం. ఆయన కట్టుకునేది ఏమిటయ్యా అంటే పులితోలు చర్మాంబరం. అదే కట్టుకున్నటువంటి వాడు. కాల వ్యాల కరాల భూషణ కరం. ఆయన కాలవ్యాల భయంకరమైనటువంటి స్వర్పములనే భూషణముగా కలిగిన వాడు. గంగా శశాంక ప్రియం. ఇద్దరికి చాలా ఇష్టం. ఒకరికి గంగకి, ఇంకోటికి శశి. ఎంత ఇష్టం అంటే ఈయనకి వాళ్ళంటే, ఇప్పుడు మనం చూడండి, మనకి బాగా ఎవరన్నా ఇష్టం అనుకోండి, వాడిని చూపించడానికి నెత్తి మీద పెట్టుకుంటానండి. వాడంటే నేను వాడిని నెత్తి మీద పెట్టుకుంటానండి. సో ఈయనకి వాళ్ళంటే, వాళ్ళకు కూడా ఈయనంటే ఎంత ఇష్టం అంటే వీళ్ళ నెత్తి మీదకి ఎక్కారు. ఎవరు? గంగా, శాంక, చంద్రుడు. కాశీశం కాశీపురాధీశ్వర కాశీశం. కలికల్మషౌఘ శమనం. కలిలో కల్మషములు, ఔఖములు, పాపములు పోవాలంటే శంకరార్చన, శివార్చన తప్ప వేరే మార్గం లేదు నీకు. పాపములు గాని కలి దోషములు గాని పోవాలంటే శంకరార్చన, శివార్చన. అందులో కాశీలో చెప్తాను కదా, కాశీలో ఉన్న విషయం. కళ్యాణ కల్పద్రుమం. ఈయన ఎటువంటి వాడు అంటే కల్పద్రుమం, కల్పవృక్షం. ఎటువంటి వాడు? కళ్యాణములు అంటే నీకు శుభములు, శ్రేయస్సు. నీకు శుభములు, శ్రేయస్సు, మంగళములకు ఆయన కల్పద్రుమం. నౌమీడియం. అటువంటి ఆయనకి నేను నమస్కరిస్తాను. గిరిజాపతి అంటే పార్వతీదేవి అయినటువంటి వాడు. గుణనిధిం సర్వ సకల సద్గుణ సంపన్నుడు. కందర్పహం అంటే మన్మధుడిని మసి చేసినటువంటి వాడు. శంకరుణ్ణి నౌమి, నేను ఆయనకి నమస్కరిస్తాను. ఇంకోటి చెప్తాను. దానికంటే యో దదాతి సతాం శంభు. యో దదాతి, ఎవరైతే, యో అంటే ఎవరైతే, దదాతి ఇస్తూ ఉంటారో, సతాం శంభు కైవల్యమపి దుర్లభం. అంటే కైవల్యము చాలా దుర్లభమైనటువంటి కైవల్యమును కూడా
ఇవ్వగలిగినటువంటి కళానాం కళానాం దండకృత్యో కళానాం కళానాం దండకృత్యో అసౌ కళానాం దండకృత్యోసౌ శంకరః. శంకర. ఈయన ఎవరు? కళానాం దండకృత్యోసౌ అంటే కళలకు చెప్పు. ఇప్పుడు కొంచెం శం తనోతుమి అది శం తనోతుమే, ఇది శంకర. అత్యంత దుర్లభమైన శం కైవల్యం- తనోతుమే అంటే నాకు శుభములు చేకూర్చు. అత్యంత దుర్లభమైన కైవల్యమును కూడా సజ్జనులు అది. ప్రసాదించువాడును. అంటే యో దదాతి, ఎవరైతే ఇస్తారు, ఎవరికి? సతాం. సతాం అంటే సజ్జనుడు. ఎవరు? శంభు. శంభు అంటే అక్కడ ఉందిగా శంభు. శంభుడు శంకర్ అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే శుభములు, మంగళములు. శం అంటే మంచి. భో బాగా ఇచ్చేటువంటి వాడు. ఈయన ఎటువంటి వాళ్ళకి దదాతి. ఏది? కైవల్యం అపి. నువ్వు ఏదో కోరుకున్నది, నాకు ఒక కారు కావాలి, నాకు ఏదో కావాలి, నాకు బంగారం కావాలి, ఇవి కాదురా. ఇది ఎలా ఇచ్చేస్తాడు నీకు? దుర్లభమైన కైవల్యాన్ని కూడా ఆయనకి ఇచ్చేస్తాడు. ఇచ్చి ఆయన ఇంకేం చేస్తాడంటే దుష్టులను అది శిక్షించువాడు చెప్పమ్మా. అయిన ఇది కళానాం దండకృత్యో అసౌ కళానాం. అది బాగుంది. ఖా ఒత్తు ఖా. కళానాం. కళానాం దండకృత్యో అసౌ అసౌ. శంకరః. అది శం శంకర. ఈయన శం అంటే శుభములు ఇచ్చేటువంటి వాడు. కళానాం అంటే దుష్టములకు. దండకృత్యో వాళ్ళకి దండము అంటే దుష్ట శిక్షణ. అది కూడా వాళ్ళకి శుభమే. ఎందుకంటే వాడు ఇంకా ఉంటే వాడు ఇంకా పాస్పాలు చేసుకుని పోతుంటాడు. కళానాం దండకృత్యో అసౌ. ఎలా ఇచ్చే ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు శం తనోతు, నాకు శుభములు ఇచ్చుగా, తులసి నాకు మేలు చేయగాక, నాకు మేలు చేయగాక. ఆయన అటువంటి వాడు నాకు కూడా మేలు చేయగాక. దోహ తులసిదాసు నడుచున్నాడు. ఇప్పుడు తులసీదాస్ చెప్తున్నారు ఈ విధంగా. దోహ లవ నివేశ ఇది కూడా బహుశా ప్రార్థన దోహ లోక అంటే ఇక మనం కథలోకి వచ్చేస్తాం. లవ నివేశ పరమానుజుగా లవమిమేష పరమానుజుగా పరమానుజుగా వరష కలప వరస కలప సరచండ సరచండ భజసి నామన భజసి నామన తెహి రామకో రామ కాలు జాసుకో దండ కాలు జాసుకో. ఓ మనసా కాలమును ధనసుగా. ఇది కూడా అది ఇది మన ప్రార్థనా శ్లోకం. అంటే కొన్ని సంస్కృతంలోను ఒకటి ఈ అవధి భాషలో రాస్తున్నారు. చెప్పు. కాలమును ధనసుగా కాలమును ధనస్సుగాను క్షణములు నిమిషములు క్షణములు పరమాణువులు నిమిషములు పరమాణువులు సంవత్సరములు సంవత్సరములు యుగములు కల్పములు కల్పములు తన ప్రచండ తన బాణములుగా ప్రచండ. కలిగిన చూడండి ఆయన బాణాలు ఏమిటయ్యా అంటే కళా కాష్టాది రూపిణి అంటే క్షణములు నిమిషం. అంటే ఇప్పుడు మన ప్రస్తుతం చెప్పాలంటే క్షణములు నిమిషములు గంటలు, తర్వాత రోజులు వారములు నెలలు సంవత్సరములు, తర్వాత దశాబ్దములు శతాబ్దములు సహస్రాబ్దములు. ఈ అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఇలా మనం ఒక కాలం మేము ఒకసారి చెప్తున్నాము. ఇవన్నీ ఆయన బాణాలు. శ్రీరామచంద్రుని అటువంటి నీవైన భజింపవు. అది అంటే ఆయన చేతిలో బాణం. ఆ బాణం ఒక్కసారి మీకు దుష్టుల్ని శిక్షిస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విఘ్నేశ్వరుడు వాళ్ళు ఎలాగో సంకష్టాలు చేస్తారు కాబట్టి విఘ్నకర్త్రే నమః విఘ్నహంత్రే నమః అంటే ఈయన బాణములు ఒకసారి తగులుతుంది, అప్పుడు మనకి విగ్రహం వస్తుంది. మనం ఏంటో మనకి ఏం చేయాలనుకుంటున్నాం. నిన్న మొన్న ఏదో అహ్మదాబాద్ లో ఒక ప్లేన్ క్రాష్ అయింది, ఎయిర్ ఇండియా. నిన్న డిక్లేర్ చేశారు 292 మంది చనిపోయారు. అసలు అది తెలిసిన తర్వాతైనా మనకి బుద్ధి రావాలండి. మనం ఇంట్లో హాయిగా కూర్చున్నాం, సేఫ్ అనుకుంటున్నారా? అది ప్రమాదం. వాళ్ళు తింటున్నారండి బాబు, వాడు ఊహిస్తాడా? అసలు ఊహిస్తాడా? మీరు అనొచ్చు, సార్ అది పాపం ప్లేన్ పక్కనుంది సార్, వాడికి ఇచ్చివాడా, అది అక్కడ పక్కలేదురా, ఎప్పుడో మనకి మూడింది అనుకోండి,
అది ఇక్కడికే వస్తుంది. మనకి మూడాలు అంతే. అయితే ఇప్పుడు మీరు ఆ ఇన్సిడెంట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సరే ఒకడు ఎలాగో బయటపడ్డాడు. వాడు అసలు ఆ సీటు ఎందుకు ఎవరు కూర్చోట్లేదు, 11A వాడు అక్కడే కూర్చున్నాడు, వాడు ఒకడే బయటపడ్డాడు. సరే వాడు సంగతి పక్కన పెట్టాడు. ఒక జంట వాళ్ళు దే హ్యావ్ టు క్యాచ్ దిస్ ప్లేన్. వాళ్ళు ఎక్కడికో దే ఆర్ సపోజ్ టు గో టు యూరోప్, బట్ సడన్లీ దే వర్ కాట్ ఇన్ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అయి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి ప్లేన్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళకి ప్లేన్ దొరకదు. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, అయ్యో మాకు ప్లేన్ దొరకదని, ప్లేన్ దొరకదు. అది ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఉండాలి ఇక్కడ విఘ్నం. కాబట్టి ఇది మన చేతుల్లో లేదండి, మనం అనుకుంటాం. ఎన్నో కాదు, ప్రతి క్షణము భగవంతుడు మన కళ్ళ ఎదుర్కొంటూ చూపిస్తున్నాడు. ఒరే నీకు నువ్వు కర్తవ్యం కాదురా దేనికి అన్నా మనకు అహంకారం. నేను చేసి నీ పొంద నువ్వేం చేసేది, ఏం నువ్వు చేయదు. ఇప్పుడు అక్కడ చూడండి, వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయినందుకు వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో డబ్బులు పోయినాయి, కొన్ని లక్షలు, వాళ్ళందరూ ఎక్కడో వెళ్ళాలి. ఇంకా వాళ్ళు బాధపడటం పూర్తి కాలేదు, ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. న్యూస్ వచ్చి చెప్పండి. వారధి నిర్మాణం. ఇదో సింధు వచన సుని రామ सिंधु वचन सुनि रामा सचिव बोली प्रभु अस कहु अब विलंब कहि कामा करहु सेतु उतरई कटकु सुनहु बाणकुल केतु जामवंत कर जोरि कहा नाद नाम तव सेतु नरचड़ी भवसागर तरहि సముద్రుని సూచనను ఆదరించి సముద్ర సూచన ఆదరించి ఆంతరంగులతో అక్కడ కొంతమంది ముఖ్యులు, ఇది జాంబవంతుడు, నలుడు, నీలుడు, గదుడు, తర్వాత ఈ హనుమంతుడు, సుగ్రీవుడు, వీళ్ళందరితో ఇంకా ఆలస్యం. ఇక వారధి నిర్మించున్నారు. వానరులందరూ సముద్రము దాటెదరు. ఇక వానరులందరూ మన సముద్రాన్ని దాటుతారు. జాంబవంతుడు చేతులు జోడించి ఓ సూర్యవంశ భూషణమా శ్రీరామ ప్రభు మనుషుడు భవసాగరము దాటుటకు నీ నామమే ఒక సేతు. అది మనుషులు భవసాగరం, ఈ పవరోగం పోవాలంటే, పవరోగము హరించాలంటే నీ నామమే ఒక సేతువయ్య. అటువంటిది నువ్వు ఈ సాగరానికి ఒక సేతువు కట్టిస్తున్నావు. పేరుకి అది నలుడు నీళ్లు పట్టుకుంటే అది కాదని నీ నామ ప్రభావం. వాళ్ళకి ఈ ప్రభావం ఇచ్చేది కూడా నువ్వేగా అని చెప్పి లఘు జలధి లఘు జలధి రతి కతిభారా అస సుని పుని పవన కుమార ప్రభు ప్రతాప బడవానల భారీ శోషు ప్రథమ పయోనిధి భారీ తవరిపు నారి రుదన జలధార వరేవు బహోరి వయవు తెహికార సుని అతి ఉకుతి పవన సుత కేరి హర్షే కపి రఘుపతి తన హేరి
जामवंत बोले जाम्बवंत दो बोले भाई दो भाई नल नील की नल नील सब कथा सब सुनाई कथा सुनाई राम प्रताप सुमिरी राम प्रताप सुमिरी मन माही मन माही करहु सेतु से प्रयासा कचुनाही प्रयासा कचुनाही बोली लिए बोली लिए कपि निकर बहोरी निकर बहोरी सकल सुनहु विनति कछु मोरी कचुमोरी रामचरण पंकज राम चरण पंकज उरधरहु कौतुक एक बालु कपि करहु दावहु मर्कटा विकट बरूता आनहु बिटप गिरिनह के जूता सुनि कपि भालु चले करी हुहा जय रघुवीर प्रताप समूह అట్టి తరి ఈ చిన్న సముద్రం మీకు ఒక లెక్క నువ్వు భవసాగరాన్ని దాటిస్తావయ్య నీ నామంతో అప్పుడు నీకు చిన్న సముద్రం ఒక లెక్క నీ సంకల్పంతో వీళ్ళందరినీ అక్కడ పెట్టేయగలవు కానీ కల్పానికి కట్టుబడి నువ్వు ఈ లీల చేస్తున్నావు. ఈ మాటలు విని పవనసుతుడు ఇట్లు పలికెను. పవనసుడు అప్పుడు ఆంజనేయుడి మాట ప్రభు పరాక్రమము బడబానుల తుల్యము. అది ప్రభు పరాక్రమం బడబాను సముద్రంలో ఉండదు బడబాను. అది మొదట సముద్రాన్ని సృష్టింప చేసినది కానీ అది మొదట సముద్రాన్ని సృష్టింపజేసింది కానీ మీ శత్రుని తల దుఃఖాసుడ జలములచే అది మీ శత్రు అది బలబాలను దుష్కమేసింది కానీ మీ శత్రువులు ఏడ్చారు ఆ ఏడుపులతో అది మళ్ళీ నిండి ఆ సముద్రం మరల నిండినది. ఈ ఉత్ప్రేక్ష కోసం అండి రామచరిత మనసు నేను ఎన్నుకున్నాను. అందువలన అసలు ఈయన బలబాలను చేశాడు అయిపోయింది. అయ్యో శత్రువులు ఏడ్చారు అయ్యో రాముడు వచ్చేది వాళ్ళు ఆ ఏడుపుతో నిండిపోయింది. అందువలన ఆ జలములు క్షారములైనవి. ఆ జలములు క్షారములు అంటే చూడండి కన్నీరు కొంచెం ఇదిగా ఉంటుంది ఉప్పగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసుకోండి కాదు అంటే ఇంకోటి ఏడుపు కాదు మీ ఏడుపు మీరు మీ కన్నీరే మీరు దాడి లేదా మీరు ఏడుస్తానండి ఒకసారి నువ్వు ఏడవరా అని చెప్పేసి వాడికి ఇచ్చి అప్పుడు వాడి నోటితో పెట్టామనుకో అసలు అంటే వాడికి నీకు అభ్యంతరం లేదా నాకు అభ్యంతరం లేదు అనుకోండి. ఎప్పుడన్నా మీరే ఏడుస్తుంటే చూసుకోండి ఇట్లా ట్రై చేయండి. హనుమంతుడి యుక్తియుక్తమైనటువంటి పలుకులు శ్రీరాముని వైపు చూసి ఆనందంతో జాంబవంతుడు నలుడు నీరుడు సరుడు జాంబవంతుడు అంటే వెంటనే నలుడిని నీరుడిని పిలిచాడు. వారికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. అయినా మీకు ఈ ప్రభావం ఉందిట మీరు ముట్టుకోండి అని చెప్పారు. మనసులో శ్రీరాముని మహిమను స్మరించు సేతువులు నిర్మింపుడు. అది మీరు మనసులో శ్రీరాముని ధ్యానం చేస్తూ ఆయన మహిమని కొనియాడు. అది ప్రభు యొక్క నామం ఉచ్చరించడం వల్ల ఆయన స్మరించడం మీకు ఏ శ్రమ వానర సైన్యం పిలిచి తన వానర సైన్యం మీరందరూ ఏం చేస్తారంటే ఇది చూసారండి కానీ వాళ్ళకి వాళ్ళు తీసుకొని చూస్తూ ఉంటారు. వీళ్ళు అక్కడ వీళ్ళు పేరుస్తారు. మీ అందరికీ నాదొక విన్నపం, మీ హృదయంలో శ్రీరాముని చరణ కమలములను నిలుపుకోండి. అది మీ అందరిలోనూ ఆ శ్రీరాముని పాద పద్మముల మనస్సులో పెట్టుకుని భల్లూకములు వానరులు శ్రమలేని ఈ క్రీడలో నిమగ్నులు అగుదురు కాక. శ్రమలేని ఈ క్రీడలో నిమగ్నులు వీర వానర యోధులారా వీర వానర యోధులారా మీరు వెళ్ళి వృక్షములను వృక్షములు పర్వతములు రాళ్ళు కొండలు ఏదుంటే అది ఈ మాటలు విని వానరులు బల్లూక యోధులు హూంకరిస్తూ శ్రీ రఘునాథుని ప్రతాపమునకు జేజేలు పలుకుతూ వెళ్ళింది. దోహ అతి ఉదంగా ఇక్కడే మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మీరు ఎప్పుడన్నా మరి వెళ్ళారో ఎక్కడికి మన రామేష్ అక్కడ ఈ సేతువు బంధించిన ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ మనం అడిగితే వాడు ఒక రాయి చూపిస్తాడు. మనం ఆ రాయి ఇట్లా వేస్తే అది నీళ్ళలో తేలు. ఆ రాయి వేస్తే
ఒకటే మిగిలింది అది. అది వేస్తే తెలుస్తుంది. నేను చూసాను అది రామేశ్వరం. అతి ఉదంగా అతి నన్ను అక్కడ ఎవరన్నా అక్కడ సిద్ధం చేసి పెట్టండి నాన్న. నాన్న ఉదయ్ ఉదయ్ ఆవిడ చేశారా? తొందరగా చేస్తే, ఎందుకంటే వాళ్ళ దూరం వెళ్ళాలి కదా, అందరూ దూరం వెళ్ళాలి కదా. దోహా ఒకటే చెప్పేసి అతి ఉదంగ గిరి పాదప అత ఉతంగ గిరి పాదప లీలహి లేహి లీలహి లేహి ఉఠాయి ఉఠాయి ఆని దేహి ఆని ఆని దేహి దేహి నల నీలహి నల నీలహి రచహీతే రచహీతే సేతు బనాయి. సేతు వారు అత్యంత మహోన్నత పర్వతములను వారు పెద్ద పెద్ద పర్వతంలో పెద్ద పెద్ద చెట్లని మోసుకుని వచ్చి నలునకును నలుడికి అప్పగించు. అప్పగిస్తారు. వెంటనే వారు అద్భుతముగా మిక్కిలి దృఢముగా చక్కని సేతువును చక్కని సేతువుని నిర్మించారు. అంటే అటు ఇటు చెట్లు, మధ్యలో రాడు. అలా సేతు బంధం నువ్వు చెప్పాలి కదా అక్కడ అరేంజ్ చేయండి. నేను ఇప్పుడు ఒకటి కాబట్టి 120 కరెక్ట్ గా సరిపోతుంది. 5 చేసాం అనుకోండి 24 days. అంతే కదమ్మా, 24 రోజులు అయిపోతుంది. గాయపల్లి మనం 20 టార్గెట్ గా పెట్టుకుంటాం. సార్ మహాదేవ పదండి, స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చేయమన్నారా? మనం అందరం సరిపోనా? సరిపోతాం ఇక్కడ. సార్ ఇప్పుడు ఎవరు వస్తారు? సున్నారాయణ గారు వస్తారు, తర్వాత నాగేశ్వరరావు వస్తాడు, తర్వాత రాము వాళ్ళు సరిపోతారు. ఇక్కడ సరిపోవమ్మా. ఇక్కడ పెడదామా? చెప్పండి అన్న, ఇక్కడ పెడదామా? టీచర్ సజెస్ట్ చేసింది బాగుంది. ఇక్కడ అంతా పూజ అయిపోతే అక్కడ భోజనాలు పెట్టుకోవచ్చు కదా. ఊరికే మళ్ళీ ఇక్కడ అక్కడ ఇప్పుడు ఎవరు ఎక్కువ రాలేదు కదా, ఇంకా వస్తే చూడండి. మనం రాము వస్తాడమ్మా. అమ్మా అమ్మా ఇక్కడ సరిపోతాం మనం. రామ్ గోపాలు వాళ్ళు వస్తారు, అమ్మా సూర్యనారాయణ గారు వస్తారు, తర్వాత